కోనసీమ తిరుమలగా పేరుగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయాన్ని సోమవారం ఆలయ ముఖ మండపంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ తనిఖీ అధికారి టీవీఎస్ఆర్ ప్రసాద్ పర్యవేక్షణలో 32 రోజులకు గాను హుండీ ఆదాయాన్ని లెక్కించారు. హుండీల లెక్కింపులో 1,47,12,969 రూపాయలు, 13 గ్రాముల బంగారం, 1 కేజీ 380 గ్రాముల వెండి, 64 విదేశీ కరెన్సీ నోట్లు వచ్చాయి. అలాగే విశ్వేశ్వర స్వామివారి ఆలయ హుండీ 32 రోజులకు 3,45,300 రూపాయలు సమకూరినట్టు ఆలయ డీసీ నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు దేవాదాయ శాఖ కార్యనిర్వహణాధికారులు, ఉప సర్పంచ్ పోచిరాజు బాబురావు, మండల టీడీపీ అధ్యక్షులు ముదునూరు వెంకటరాజు, గ్రామస్తులు, స్వామివారి సేవకులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ నమః. ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న స్వయంభూ చంద్రస్వరూపమైన శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ రోజున 32 రోజులకు గాను హుండీలు తరవగా 1,40,12,969 రూపాయలు రూపాయలుగా రావడం జరిగింది. ఇందులో ప్రధాన హుండీల ద్వారా 1,19,16,419 రూపాయలు, అన్నప్రసాదం హుండీల ద్వారా 24,51,230 రూపాయలు, అలాగే విశ్వేశ్వర స్వామి దేవస్థానం హుండీల ద్వారా 3,45,300 రూపాయలు, మరి 13 గ్రాముల బంగారం, 1 కేజీ 380 గ్రాముల వెండి కూడా హుండీల ద్వారా రావడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమంలో తనిఖీదారు వారు రాజమండ్రి, మరి బి కిరణ్ థర్డ్ గ్రేడ్ జ్యుడస్, నరేంద్ర థర్డ్ గ్రేడ్ జ్యుడస్, అలాగే పెద్దలు గ్రామస్తులు, మరి గ్రామ ఉప సర్పంచ్ పోచిరాజు బాబురావు, ముదునూరు వెంకటరాజు గారు, మరి అర్చక స్వాములు, గ్రామస్తులు, పత్రికా విధులు, పోలీసులు, సేవా సేవకులు, కెనరా బ్యాంక్ రావులపాలెం వారి సమక్షంలో ఈ యొక్క హుండీలు లెక్కించడం జరిగింది. ఇది ఒక రికార్డు.